వడోదర వేదికగా 2026 ఫైనల్ పోరులో ఆర్సీబీ సంచలన విజయం సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్ నిర్దేశించిన 204 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించింది. రెండోసారి WPL టైటిల్ను ముద్దాడింది. కెప్టెన్ స్మృతి మందన యువ సంచలనం జార్జియా వోల్ మెరుపు ఇన్నింగ్స్తో బెంగళూరు జట్టు చరిత్ర సృష్టించింది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 4వ సీజన్ టైటిల్ను మాజీ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కైవసం చేసుకుంది. వడోదరలో జరిగిన ఫైనల్లో ఆ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ ను 6 వికెట్ల తేడాతో ఓడించి ఈ టోర్నీలో రెండో టైటిల్ను ఎగరేసుకుపోయింది. వరుసగా 4 సార్లు ఫైనల్కు చేరిన ఢిల్లీకి ఈసారి భంగపాటు తప్పలేదు. క్యాపిటల్స్ నిర్దేశించిన 204 పరుగుల ఛేదనను బెంగళూరు 19.4 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి దంచేసింది. కెప్టెన్ స్మృతి మందాన 41 బంతుల్లో 87 పరుగులు, జార్జియా వోల్ 54 బంతుల్లో 79 పరుగులు చేసి రెండో వికెట్కు రికార్డు భాగస్వామ్యం నెలకొల్పి తమ జట్టుకు మర్చిపోలేని విజయాన్ని అందించారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా స్మృతి మందాన నిలిచింది. బెంగళూరు ఆహ్వానం మేరకు మొదట బ్యాటింగ్కు వచ్చిన ఢిల్లీ ఇన్నింగ్స్ నెమ్మదిగానే మొదలైంది. లారెన్ బెల్ బౌలింగ్లో రాణించడంతో ఆ జట్టు 3 ఓవర్లకు 9 రన్స్ మాత్రమే చేయగలిగింది. కానీ ఆ తర్వాతే ఢిల్లీ బ్యాటర్లు బాదురుకు శ్రీకారం చుట్టారు. షెఫాలి వర్మ 20 పరుగులు మినహా క్రీజులోకి వచ్చిన వారంతా తమ వంతు తలో చేయి వేయడంతో WPL ఫైనల్ చరిత్రలోనే క్యాపిటల్స్ భారీ స్కోర్ చేయగలిగింది. లిజెల్లెలి 30 బంతుల్లో 37 పరుగులతో రాణించగా లీ స్థానంలో వచ్చిన జమీమా బెంగళూరు బౌలర్లపై బౌండరీలతో విరుచుకుపోవడంతో 11 ఓవర్లకు ఆ జట్టు స్కోరు 100 పరుగుల మార్కును దాటేసింది. శ్రేయాంక 12వ ఓవర్లో 3 బౌండరీలు కొట్టిన ఢిల్లీ సారథికి వోల్వార్ట్ అద్భుత సహకారం అందించింది. 32 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన జమీమాను క్లెర్క్ 16వ ఓవర్లో పెవిలియన్కు పంపింది. ఆఖర్లో హెన్రీ 4 బౌండరీలు 2 సిక్సర్లతో అలరించింది. బ్యాటర్లంతా సమిష్టిగా రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లే కోల్పోయి 203 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో రెండో ఓవర్లో 9 పరుగుల వద్దే ప్రమాదకర గ్రేస్ హ్యారిస్ వికెట్ను కోల్పోయినా బెంగళూరు వెనక్కి తగ్గలేదు. వోల్తో కలిసి మందాన ధనాధన్ ఆటతో రెచ్చిపోయింది. ఇద్దరూ ఓవర్కు 2 బౌండరీలకు తగ్గకుండా దంచడంతో పవర్ ప్లే ముగిసేసరికి బెంగళూరు 1 వికెట్ కోల్పోయి 59 పరుగులు చేసింది. క్రీజులో కుదురుకున్నాక మంతానా వోల్ మరింత జోరు పెంచారు. ఇదే క్రమంలో 37 బంతుల్లో వోల్, 23 బంతుల్లో మంతానా అర్ధశతకాలు పూర్తయ్యాయి. ఈ జోడీ ఓవర్కు 10 లక్ష్యానికి చేరువైంది. గెలుపు దిశగా సాగుతున్న ఈ జోడీకి 17వ ఓవర్లో బ్రేక్ పడింది. 165 పరుగుల వద్ద రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. వోల్ నిష్క్రమించినా అప్పటికే ఆర్సీబీ విజయం ఖాయమైంది. స్వల్ప వ్యవధిలో రిషా ఘోష్ మందానా నిష్క్రమించినా చివర్లో రాధా యాదవ్, క్లెర్ ఆర్సీబీ విజయ లాంఛనాన్ని పూర్తి చేశారు.